వెల్కమ్ టు A9 టీవీ. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి మార్గదర్శకుడని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఒంగోలు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రావుబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మన్మోహన్ సింగ్ మృతికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూబూడి ప్రభాకర్ రావు, అధికార ప్రతినిధి కాకుమాన్ రాజశేఖర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి భారతదేశానికి తీరం లోటని, ఆయన నడిపిన బాటలోనే గత 30 సంవత్సరాలుగా శతాబ్దాల తరబడి నడిచిన భారతదేశం వేరు. గత 30 సంవత్సరాల్లో వచ్చిన మార్పు మొత్తం అది మన్మోహన్ సింగ్ గారు చూపించిన దారిగా మనం భావించాలి. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, ఆయన తీసుకొచ్చిన విదేశీ విధానం, వీటన్నిటి ఫలితంగానే ఈరోజు మనం ఈ టెక్నాలజీ మొత్తం ఇవాళ యువతరానికి అంది అనేక అవకాశాలు, లక్షల కోట్లాది ఉద్యోగాలు మనందరికీ ఈ టెక్నాలజీ అంతా అందుబాటులో ఉండడానికి ప్రధాన కారణం కూడా ఆయన చూపించిన బాటగా మనం గుర్తిరగాలి. ఆయన మృతి దేశానికి తీరని లోటుగా భావిస్తూ మరొకసారి సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా సీట్లో పెట్టాను. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలోనే మొట్టమొదటిగా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఇంప్లిమెంట్ చేసినటువంటి మహానేత. ఆయన స్మృతులే జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచారు. దాన్ని అమలు కొనసాగించాలని చెప్పి ఈరోజు జరిగినటువంటి పోరాటం కాబట్టి వారికి నివాళులు అర్పిస్తూ రాజశేఖర రెడ్డి గారు ఎంత ఆదర్శ పాలకుడుగా భారతదేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖింపబడిందో ఆయన పాలన, దాన్ని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోరాటం సర్వజనుల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆ ఆదర్శ భావాలతో ఒంగోలు నియోజకవర్గంలో చుండూరు రవి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని పొందేటటువంటి విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా సీనియర్ నాయకులు, పార్టీ వ్యవస్థాపకుల్లో ఉన్నటువంటి గౌరవనీయులు జూపూడి ప్రభాకర్ రావు గారు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా గౌరవనీయులు పార్టీ వ్యవస్థాపకం నుంచి కూడా బాధ్యత వహిస్తున్నటువంటి మరి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గాను సలహాదారుగాను ఉన్నటువంటి మరి రాజశేఖర్ గారు, గౌరవనీయులు రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు, టౌన్ పార్టీ అధ్యక్షులుగా 7 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా మరి పార్టీకి కృషి చేసినటువంటి కుప్పం ప్రసాద్ గారు, గౌరవనీయులు మిత్రులు, పార్టీ స్థాపించిన నుంచి కూడా కార్యకర్తగా మొదలై ఆ తర్వాత జిల్లాలో దాదాపు 10 సంవత్సరాల పాటు బీసీసీఎల్ అధ్యక్షుడిగా బాధ్యత వహించడం, ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి టౌన్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తున్నటువంటి కటార్ శంకర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు ఈ రోజున ప్రకాశం జిల్లాలో బీసీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా బాధ్యత వహిస్తున్నటువంటి బొట్ల సుబ్బారావు గారు, కోటేశ్వరరావు గారు, ఎస్సీ నాయకుడు రమేష్ గారు, తర్వాత గౌరవనీయులు బీసీ నాయకులు చావుల సురేష్ గారు, సుభా గారు, గోపీచంద్ గారు, అసలు నిత్య పోరాటం చేసేటట్టు వాడు ఎక్కడ పెట్టిన పోరాటంలోనే ఉంటాడు కోటేశ్వరరావు గారు. అందరికి కూడా వారు చేసినటువంటి పార్టీ కోసం చేసే కృషి మొదటి నుండి ఇప్పటి వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను కొనసాగించేటటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనకు మద్దతు తెలుపుతున్నందుకు అది వీళ్ళందరి మద్దతు రవికి ఉండడం అనేటటువంటిది అదృష్టం. రవి నాయకత్వంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటటువంటి దానికి నిదర్శనంగా ఈ రోజున రాష్ట్రంలోనే
ఉన్నతమైనటువంటి స్థాయిలో గొప్పగా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ర్యాలీ, రైతుల యొక్క శ్రేయస్సు కోరుతూ బాదుడనేటటువంటి మరి ఈ కరెంటు ఛార్జీలను అధికంగా పెంచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వెనక్కి తీసుకోక తప్పదురా అనేటటువంటి విధంగా కొనసాగించినటువంటి వీళ్ళందరికీ యొక్క కృషికి చుండూరు రవి గారి నాయకత్వానికి అభినందనలు తెలియపరుస్తున్నాను. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఈ భారతీయ ఆర్థిక వ్యవస్థనే ఒక గాడిలో పెట్టి ఆర్థిక వ్యవస్థని ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ దేశానికి నడిపినటువంటి వ్యక్తి. 1-2 సార్లు ప్రధానమంత్రి మరి కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ రోజు గాంధీ కుటుంబం ప్రధానమంత్రులు అవుతారని అనేక కథనాలు విన్నటువంటి సందర్భంలో మరి ఆయనకున్నటువంటి ముందు చూపున ఆయనకున్నటువంటి ఆలోచనకి ఈ దేశాన్ని సరైన మార్గంలో నడిపించగలడు అనేటువంటి ఒక ఖచ్చితమైన రైతులు అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. పంజాబ్ నుంచి కానీ హర్యానా నుంచి కానీ బార్డర్స్ దాటి మరి దేశ రాజధానిలోకి రావడానికి యుద్ధాలు చేస్తూ ఉన్నారు రైతుల సమస్యల మీద. అలాంటి సందర్భంలో మరి ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మన్మోహన్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రైతుల రుణమాఫీ చేసి దాన్ని మళ్ళీ ఎన్నికల్లో క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఆయన ఆలోచన చేయకుండా రైతుల సంక్షేమం క్షేమమే ముఖ్యం అనేటువంటి ఆలోచనతోటి మరి ఆయన ఉన్నంతకాలం కూడా ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని అలాంటి వ్యక్తిని గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఉన్నది అనేటువంటి మాట నేను చెప్పదలుచుకున్నాను. అలాంటి మరి వ్యక్తి మరి మన మధ్యలో లేకుండా పోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఆయన ఆదర్శంగా తీసుకొని మరి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా అధికారంలో ఉన్న వాళ్ళే కాకుండా యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ వారి యొక్క కుటుంబానికి మరి ప్రగాఢ సానుభూతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను. భారతదేశానికి దశాబ్ద కాలం ప్రధానిగా చేసి ఎన్నో మంచి సంస్కరణలు ఎన్నో ఆర్థిక సంబంధించిన కార్యక్రమాలన్నీ మంచిగా చేసి మంచి మన్ననలు పొందిన మన్మోహన్ సింగ్ గారు మరి వారు ఈరోజు మన మధ్యలో లేరు. వారికి నివాళులు అర్పిస్తూ అప్పుడు ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఎన్నో స్కీములు ఆయన ద్వారా ప్రధానమంత్రి ద్వారా తేవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే రైతు రుణమాఫీ ఆ రోజుల్లో మన స్టేట్కి సపరేట్గా ఏ స్టేట్కి లేకుండా రైతు రుణమాఫీ తెచ్చి ఎంతోమంది రైతులకి ఇబ్బందుల్లో ఉన్న రైతుల్ని మరి ఆ రోజు ఆదుకోవడం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఆయనకి మనందరం ఈ సమయంలో ఆయన తలుచుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ మరి ఒకసారి అందరం ఆయన్ని స్మరించుకోవాలని తెలియజేస్తున్నాం. ప్రజల డబ్బులు మంచి సొంతంగా క్లెయిమ్ చేసుకుని ఈ రోజుల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశమంతా రుణమాఫీ చేసి ఒక్కరోజు కూడా నేను రుణమాఫీ చేశానని ఓటు అడగల. ఆయన బాధ్యతగా ఆ రోజున్న ప్రభుత్వానికి ప్రజలకి ఉన్న కష్టాలకి గుర్తెరిగి రుణమాఫీ చేశారు తప్ప నేను రుణమాఫీ చేశాను రైతులను విముక్తి చేశాననే మాట చెప్పని గొప్ప వ్యక్తి. విద్యా హక్కుని సమాచార హక్కుని చట్టాలుగా చేసి ఇవాళ ప్రజలందరికీ పాలన పారదర్శకంగా చూడటానికి ప్రతి ఒక్కరు చదువుకోవడానికి ప్రతి ఒక్కరికి ఆహార భద్రత హక్కుని ఉపాధి హక్కుని అనేక ఈ ప్రభుత్వ ఈరోజు భారతదేశ నడవడికను తీసుకొచ్చింది ఆయనగా మనం గుర్తించాలని తెలియజేస్తున్నాం. నాయకులుగా ప్రజల యొక్క హృదయాలలో చిరస్మరణీయులుగా కొలుచుకునేటటువంటి అతి కొద్ది మందిలో
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకరు. ఆయన అకాల మరణం విని చాలా బాధ వేసింది. భారతదేశంలో ఆర్థిక శాస్త్రవేత్తగా, వాణిజ్య మండలి అధ్యక్షునిగా, ఆర్థిక శాఖ మాత్యులుగా, ప్రధానమంత్రిగా అనేక సంస్కరణలను తీసుకొచ్చి భారతదేశం అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఎదిగింది అనేటటువంటి దానిలో ఆయన పాత్ర గణనీయంగా ఉందనేటటువంటిది వాస్తవం. ఆ మహనీయుని యొక్క మరణానికి చింతిస్తూ ఆయన ఎక్కడ ఉండినా ఆయన ఆత్మ మాత్రం ఈ దేశ భవిష్యత్తును, యువత యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటుంది. కాబట్టి వారి యొక్క స్మృతులను హృదయపూర్వకంగా నెత్తికి తెచ్చుకుంటూ వారికి భగవంతుడు మంచి భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయనకు సముచితమైనటువంటి స్థానాన్ని శూన్యంలోనైనా ఇవ్వాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయనకు ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియపరుస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియపరుస్తుంది.